మనం దేని గురించి అయితే వెతుకుతున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ అనవసరంగా అక్కడిక్కడ పోయి మళ్ళీ చివరాఖరికి ఇక్కడే వచ్చి అరే ఇదేనే అని తెలుసుకున్నాను ఆశ్చర్యంగా చూస్తామట, ఆశ్చర్యపోతాం. అట్లాగా మనము ఒక సత్కార్యాన్ని మొదలుపెట్టి అంటే మనం దేనిలో అయితే ఉన్నాం అక్కడే ఉన్నప్పటికీ బాహ్యంగా పోతున్నాం. ఆ ధర్మం తల్లి ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం అని పోతున్నాం. ఈ ధర్మాలు అన్నింటి లెక్కల్లా నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైనటువంటి ధర్మము అంటారనమాట. అందుకనే రమణ మహర్షి కూడా నేను గురించే మాట్లాడారు ఆయన 50 సంవత్సరాలు కూడా. గుడ్ గురుగారు. ఇంకేంటి గురుగారు సంగతులు? ఇంకా మనం అందరం కూడా ఆడకు బియ్యం ఏడకు బియ్యం ఆ గుడికి పోయా ఈ గుడికి పోయా నేను చాలా నవ్వుకుంటాను. తిరుపతి పోయా బ్రహ్మాండంగా దర్శనమైందంటే 2 చేతులు ఎత్తి కాళ్ళు ఎదుర్కొంటాను. నేను నవ్వుకుంటూ ఉంటాను. ఏం దర్శనమైంది వీడికి? ఆ తిరుపతిలో ఉన్న మూర్తి కొన్ని వేల గుడుల్లో ఉన్నాడు. అక్కడ కూడా అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. మన మనసుని ఫ్రేమ్ చేసుకున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అదైతేనే ఒప్పుకుంటుంది మన మనసు. పక్కన ఒప్పుకోదు. అసలు నువ్వేం చూసావాడా? ఏం చూసావండి అంటే ఇప్పుడు కంటితోడు చూసేది ప్రపంచ విషయాలుగా ఒక ఫేమ్ తీసుకున్నది, అది భౌతికం అయింది అంటారా? ఇదంతా వ్యవహారం, ఆధ్యాత్మిక వ్యవహారం అంతే. ఏం దర్శనం అయింది? ఒక ఆవిడ వచ్చింది, ఆవిడెవరో నాకు తెలియదు. ఒక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. నేరుగా అమెరికా నుంచి చెన్నై దిగి వచ్చారు ఇక్కడికి. నేను చెప్పా, వద్దు పౌర్ణమి మన వల్ల కాదు దర్శనానికి అని. మనిషికి 10,000 లెక్కన 5గురికి 50,000 ఇస్తానని వీసుపాన్ని కూర్చుంది. అలాంటి అడ్డదవపలు నేను చేయనమ్మా అని లోపల పోయింది. ఆడ దొబ్బులు తిని వచ్చి నువ్వు చెప్పిందే జరిగింది నాయన. దర్శనం కాలేదంటే ఒకవేళ దర్శనం అయినా లోపలికి వెళ్ళి ఏమి నువ్వు చూసిందాడా? ఆ లింగం అష్టలింగాలు ఉన్నాయి కదా, ఆడ పోయి నీ మనసును తృప్తి పెట్టుకుంటే ఇది తృప్తి పడాలి మనసు. ఆ పెద్ద గుళ్ళోకి వెళ్ళాలా, ఆ లింగమే చూడాలా, ఆ పూజారే ఉండాలా, ఆ పంచారతులే ఇవ్వాలా, ఇలా ఫ్రేమ్ చేసి పెట్టుకుని మన మనసుని మనము ఏందండి ఇదంతా? ఏం చూసావాడా? ఇదంతా మన అహంకారానికి రంగు పూసుకోవటమే. ఏంది ఆడ చూసింది ఆడ లేదా? అష్టలింగాల్లో కుబేరలింగం లేదా? ఈశాన్య లింగం లేదా? లేదా నైరుతి లింగం లేదా? నీ మనసు తృప్తి పడితే నువ్వు కూర్చుని కాడే. అదే భగవాన్ రమణులు చేశారు. అదే చేశారు. ఇప్పుడు నేను ఒకసారి ఎవరో వచ్చి అడిగారు. అడిగితే మహాసముద్రంలో కొన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయి. ఆడ కూడా మనుషులు ఉన్నారు, పుట్టారు, పెరుగుతున్నారు. ఒకనొక రోజు వాళ్ళ అదృష్టవశాత్తు ఒక పండితుడు పరిచయం అయ్యి వాళ్ళకి మహాసముద్రం అంటే ఏమిటి అన్నీ చెప్పాడు. ప్రాక్టికల్గా చూపించాడు. వీడికి పురుగు తొలిసింది. నేను మహాసముద్రాన్ని దర్శనం చేయాలని చెప్పి మొదలయ్యాడు. వాడు గుట్టి పెరిగిన వాడు ఐలాండే మహాసముద్రంలో ఉంది. వీడికి ప్రాక్టికల్స్ తెలీదు. వీడు పోతా ఉన్నాడు. ఏడకపోతున్నారు అంటే మహాసముద్రం దర్శనానికి వెళ్తున్నా అంటున్నాడు. ఈదుకుంటా పోతున్నాడు, రొమ్ములు కొట్టుకుంటా, గుండె 200 కొట్టుకుంటా. ఎవరు అడిగినా మహాసముద్ర దర్శనం అంటున్నాడు. అడిగేవాడికి తెలియదు, చెప్పినాడు ఏమన్నా ప్రాక్టికల్గా చూపించలేదు. మహాసముద్రం అంటే ఈతనే ఉన్నాడు రోజుల తరబడి. చివరికి వాడి పుణ్యం శానా భగవంతుడే వీడి మీద జాలిపడి ఎవరినన్నా పంపితే వాడు గట్టెక్కుతాడు. లేదంటే అలాగే చేస్తాడు. ఈదుకుని ఆఖరి శ్వాస వరకు. మనం అందరం చెప్పలేదు. సముద్రంలోనే ఉన్నాము, సముద్రంలోనే పుట్టాము, ఆత్మలోనే జీవిస్తున్నాము, కూడా సముద్రంలోనే ఉంది. దాని గురించి ఏమి సూది మనం మోపినంత జ్ఞానం లేదు. కానీ తిరుగుతూ ఉన్నాం పిచ్చుకుక్కలు తిరిగినట్టు. ఎక్కడికంటే భగవంతుని ఎతకాల. ఎక్కడున్నాడా? నువ్వు పాస్ కొట్టే కాడ భగవంతుడు ఉన్నాడు, నువ్వు టాయిలెట్ చేసే కాడ భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఉమ్మేసే కాడ భగవంతుడు ఉన్నాడు, నువ్వు పూజ చేసే కాడ భగవంతుడు ఉన్నాడు. మన మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. యాక్సెప్ట్ చేస్తుందా? పూజ చేస్తున్నావు పూజా రూమ్ అని, అక్కడే ఒప్పుకుంది. టాయిలెట్లో కూడా అదే ఉంది. మనసు ఒప్పుకోవట్లా. మనసే పరిధులు సృష్టించుకుంది అని ప్రపంచ విషయాల మీద ఒక డిజైన్ చేసుకొని ఉంది, ఫ్రేమ్ చేసుకుంది. దానికి అన్నిటికీ కారణం కాబట్టి ఆ మనసు వెనకమాల ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం కరుణిస్తేనే మీరు ఆ గవలోకి వస్తారు. ఆ చైతన్యం ఎన్నుకుంటుంది. ఉపనిషత్తుల్లో ఉంది వాక్యము, పరమాత్మ ఎవరినైతే ఎన్నుకుని ఇతన్ని తరింపజేసి ఇతని ద్వారా కొన్ని వందల వేల మందిని తరింపజేయాలనుకున్నాడో ఆ సృష్టి చైతన్యంలో ప్లాన్లో ఉంది. అది ఎన్నుకోబడింది. వాళ్ళ ద్వారా రియలైజేషన్ వస్తుంది. వాళ్ళ ద్వారా కొన్ని వేల మందిలో ఆ స్పార్కిల్ వస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి లాగా నేను అవ్వాలని గోసిపెట్టి తిరిగితే అవుతుందా? సృష్టి చక్రంలో ప్లాన్లో నా మీద ఏది ఉందో అదే జరుగుతుంది.
నేను అది కాకుండా వేరేలాగా రమణ మహర్షిలాగా ఒక కౌపీనం పెట్టుకుని ఒక కర్ర పెట్టుకుని తిరిగితే అవుతుందా? అవ్వదు. సృష్టి యొక్క దానికి ఏంటంటే కానీ అలా ఉండాలంటే ఇది మెయిన్ అహంకారం అహంకారం కావాలి. సృష్టి మూలంలోనే డిజైన్ చేయబడింది అంటే అది చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు అది నియమించబడాలన్నా దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ మన మనసు వెనకమాల, బుద్ధి వెనకమాల, అహంకారం వెనకమాల ఉంటుంది కదా. ఇక్కడ ఆయన ఇలా దిక్కితేనే అర్థం అవుతుంది. ఆయన చెప్పలేదు అనుకో, నువ్వు ఎన్ని గంతులు వేసినా ఏమీ అర్థం కాదు. ఉన్న లాక్ ఈడే ఉంది, మనం బయట ఎదుగుతున్నాం తాళం ఎడబెట్టుకుని. ఇంటికి తాళం వేసాము, జేబులో తాళం ఉంది, పక్కింట్లో ఎదుగుతున్నాం పోయి తాళం. అట్లా ఉంది మనం చేసేది. మన లాక్ ఏడుందండి, మనం ఎత్తుకేదేమో అక్కడెక్కడో ఎదుగుతున్నాం చెయ్యి. రేపు ఇంకేం గురుగారు రేపు ప్రోగ్రామ్ ఎట్లా రేపు మార్నింగ్ ఏంటి? ఇరుపాక్షకు ఎన్ని గంటలు తీస్తారు? పొద్దున్నే 8:30. ఓకే, అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అందరం ఇరుపాక్షకు వెళ్దాం. గిరివాళ్ళని తిరిగి ఓకే ఓకే, అందరం కలిసి వెళ్దాం. మనకు చెప్పారు, మధ్యలో వచ్చారు. నమస్తే. మన స్వామి 1200 గిరి ప్రదక్షిణలు చేశాడు. గిరి ప్రదక్షిణల కింగ్ అనమాట. తెలుగా హిందీయా? తెలుగేనా? హైదరాబాద్ దగ్గర కూర్చోండి. ఇప్పుడు 1200 సత్సంగం అంటే చెవు కోసుకుని పరిగెత్తాడు. ఇదేంటి 1200? కూర్చోండి పక్కన కూర్చోండి. ఇదేంటి ఇది? 1200 గిరి చేశారా? 12 కాదు, ప్రదక్షిణలు ఒక్కరోజు చేసిన రోజులు మీరు ఇక్కడే ఉంటారా? స్వామి చెప్పాడు, ఫస్ట్లో మీరు మిస్ అయ్యారు. చాలా అద్భుతంగా చెప్పాడు. మాట్లాడతారు గురుగారు ఏమన్నా సార్? కాదు, మేము 4-5 చేసి అప్పుడప్పుడు మైకిల్ ముందు మాట్లాడుతుంటాం. 4 మాటలు ఆయన కాళ్ళు మొక్కడానికి ఎవరైనా వస్తే అరుణాచలం పరిగెత్తారు, కానీ అందరి కాళ్ళు మొక్కడానికి కూడా పరిగెత్తారు. 1200 సార్లు అంటే అసలు కొన్ని రికార్డులు చూస్తుంటే గురించి చెప్పేదండి కృష్ణ గురించి చెప్పలేదు. గురుగారు అది పర్సనల్గా అడుగుదాను. మీరు డౌట్ అంటే మీటింగ్ సాయంకాలం ఉన్నప్పుడు అడుగుదాం. మీటింగ్ రండి. గురుగారు ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి ఎట్లా? 3.5 సంవత్సరం అయింది. అట్లా ఇన్ని తిరగాలని ఏమైనా మొక్కుబడా? లేదా మొక్కుబడి ఏం లేదు. యాక్చువల్గా నేను డ్యూటీలో ఉండగా నా మొక్కలు నొప్పి ఉండేది, బయటకు వద్దాం అనుకున్నాను. అక్కడ ఏదో అన్ని రాజకీయాల మూలంగా బయటకు రాలేకపోయాము. ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక 100 ప్రదక్షిణలు లెక్క చేస్తాను. 90 ఏ డ్యూటీ చేసేవారు? ఏం డ్యూటీ? హైదరాబాద్లో నాగార్జు సిగ్నోడ్ అని, ఐటీ సిగ్నోడ్ అని. నేను ఐటీ టెక్నీషియన్. నేను మెయిన్ ఇన్స్పెక్టర్ చేసేవాడిని. సో అక్కడ ఉన్నప్పుడు ఒక 90 ప్రదక్షిణలు చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ రిజైన్ చేశారు ఎట్లా గురుగారు? నేను రిటైర్డ్, నాకు 62 ఏజ్. 62? ఓకే, రిటైర్డ్. ఓహో, గుడ్. ఇప్పుడు ఇక్కడే ఉంటారు? చాలా ఉంటారా ప్రస్తుతానికి? ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు కూడా గిరివాళ్ళని చేస్తున్నారా లేదా? అట్లా మ్యాక్సిమం తక్కువ. మొన్నటి వరకు బాగా చేశాను. మొన్న పౌర్ణమి కూడా 5 ప్రదక్షిణలు చేశాను. ఒకరోజు తిరిగారు 5? అదే పౌర్ణమి టైంలోనే ఒక 24 అవర్స్లో 4 ప్రదక్షిణలు కంటిన్యూగా, మధ్యలో ఒక 2-3 గంటలు జాబ్ తీసుకుని ఇంకో ప్రదక్షిణ చేస్తాను. 24 అవర్స్లో 5 ప్రదక్షిణలు. అదే అర్థమైంది. అంటే ఒక్కొక్క శక్తి ఒకళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటారు మీ స్టేయింగ్? ఎక్కడ ఉంటారు? ఇక్కడ తాంబ్రేణ నగర్, ఇక్కడ దగ్గర, ఇక్కడ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఓకే. శేషాద్రి ముందు డౌన్లో వీళ్ళ రూమ్ దగ్గరే అనుకున్నాను. గురుగారు తెలుసా భరత? ఇంకొకటి మన బ్రహ్మచారులు ఉండడానికి ఇంకో రూమ్ తీసాము. రూమ్ చెప్పారు కదా, చోట ఉందని. ఆయన కూడా రమణారెడ్డి గారని చిన్న డిస్టర్బెన్స్ అయ్యి ఎక్స్ అయిపోయి మొత్తం వచ్చి ఇక్కడే సిట్లేరు. ఇక్కడ అన్నీ కొంచెం బాంబు పెడితే ఈ క్యాబులు పెట్టుకొని ట్యూషన్ బయట చేసేవాడు వచ్చి కూర్చున్నామంటే ఆ బాంబు పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు రాస్తారు.
పాము దెబ్బకి ఈడ పడ్డాడు వచ్చి. హైదరాబాద్లో మీరు అనిపించాలి మీ ఫామ్ హౌస్ చాలదా మెత్తగా చెట్లు చిలకలు పక్షులు ఇవన్నీ అంతే. ఆర్టిక్ పైకి వెళ్ళాలి. సార్ని కూడా ఫాలో అవుతుంటాం వీడియోలు సారీ సారయ్య సార్ ఆయన గురుగారు టైం పాస్ కావాలంటే సార్ వీడియోలే మాకు అలాగా? చాలా ఒక పక్క అన్ని తెలుస్తుంటే హెల్త్ ఇష్యూస్ బాగా కావాలంటే ఆయన వీడియోలు చాలా బాగా ఇంకా మన బీపీ షుగర్ అన్ని వ్యాధులకి చెప్తా ఉంటారు. నేను ఇందాక వస్తానంటే మా ఫ్రెండ్స్ వచ్చారంటే ఎవరంటే మన మిల్లెట్ ప్రసాద్ గారు అంటే ఆయన ఆ రోజు మిల్లెట్ నుండి వచ్చారు కదా అంటున్నారు. ప్రకృతి ప్రసాద్ గారు అంటే కూడా ప్రకృతి ప్రసాద్ అలా కొడితే వచ్చేస్తుంది. తర్వాత అర్థమైంది ఏమంటే గురుగారు అంత ఆలోచించే పనిలే, ఆరోగ్యం ఈజీగా వస్తుంది, ఆలోచనలే కొంచెం కష్టం. ఆలోచన వచ్చి ఎందుకు నీకు విరామ్ ఇంత డిస్టర్బెన్స్ అవుతా ఉంది, దాని నుంచి బయటపడలేకుండా ఎందుకున్నాము అనేది స్టడీ చేయాలంటే ఫస్ట్ నువ్వు దప్పైతే నీళ్ళు తాగుతాడో, దప్పి కాకుండా తాగుతాడవా, టీ తాగుతాడో, ఎందుకు తాగుతాడో ప్రతి ఒక్కటికి డీప్గా బొమ్మంటాడు జిడ్డుకృష్ణుడు. దాని మీద పక్కన పెట్టేది కాదు, నువ్వు అండర్స్టాండ్ అంటాడు. అంటే నిన్ను అర్థం చేసుకునేదే ఎవరెవరు చెప్పి నువ్వు అర్థం తెలుసుకొని నిన్ను అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు హెల్త్ అనేది ఈజీగా వస్తుంది. జనాలు ఏమనుకుంటే హెల్త్ బాగుంటే నేను భలేగా నేను మెడిటేషన్ చేస్తాను అనేది నువ్వు తెలుసుకుంటే హెల్త్ బాగుంటుంది. 180 మంది హెల్త్ బాగానే ఉంది లెక్కల ప్రకారం, అన్నీ బాగుంటాయి. ఆయన అందరికీ దేంతో కొట్టుకుంటా ఉండదో తెలియదు, ఈ ఆలోచనలతో సతమతం ఉండదో తెలియదు. కావాల్సింది హెల్త్. ఇల్లు తప్పించుకొని ఆఫీస్కి పోతారు, ఆఫీస్ కాడ టెన్షన్ ఇంటికి వస్తారు. ఇదే కథ 70 ఏళ్ళు సత్య అయితే హెల్త్ లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు అనుకుంటారు ఎందుకు రామే ఈయన అన్నిసార్లు ప్రగతి ప్రెసిడెంట్ చేశారు, ఏడు కూర్చొని కొండ మీద ఇది చేస్తాడు. ఒరే నేను బాగా సైన్స్ నేర్చుకొని ఆటమాములు తయారు చేసేదానికంటే, చెత్త తయారు చేసి పెప్సీలు కోకోకోలలు అమ్మేదానికంటే సైలెంట్గా ఉండి ఎవరు పెడతారు, లేదేదో పాత్రలు అడిగితే తిని దొరుకుతుంది. తినేసి గమ్మున ఉంటే ఏమవుతుంది, మౌనంలో ఉంటే ఏమవుతుంది? మంచి పాయింట్, మంచి పాయింట్. అంటే ఇంత శ్రమ పెట్టి పెద్ద ఎంపైర్లు బిల్డ్ చేస్తూ ఉంటారు కదండి, ఈ కంపెనీ ఆ కంపెనీ బిల్డ్ చేయాలి. దాన్ని ప్రకృతి నియమాలకి కరెక్ట్గా ఉన్నాము. ఎందుకు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రకృతికి అనుకరిస్తూ ఉంది. మినిమలిస్టిక్ లివింగ్ చెప్పనక్కర్లే. మనం ఒక్కరే ఎందుకు ఎంత ఎక్కువగా వాడేసుకొని అన్నీ ఎక్స్టెంట్ అయిపోయి ఆ పిచ్చుకు కనపడలా, అది ఎండకాయ పోయింది, ఆ షాప్ పోయింది, అది ఎక్స్టెంట్ అయిపోయినాయి అంటామంటే యు ఆర్ ఇన్ ది క్యూ, నువ్వు కూడా క్యూలో ఉండవు, వేసి ఉండండి ఎగిరిపోతావు నువ్వు కూడా అని స్టీఫెన్ హాకింగ్స్ అని చెప్పినాడు. క్యూలో ఉండవు, 1000 ఏళ్ళలో మనిషి ఈ భూమి మనిషికి పనికి రాదని చెప్పాడు. 1000 years అది లెక్కలేసి ఐస్ కరిగిపోయింది, ఈ రిసోర్సెస్ పెట్రోల్ అది సైన్స్ చెప్పింది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అయితే 2080కి మొత్తం స్మాష్ 100 కోట్లే ఉంటారు. అక్కడి నుంచి ఎలక్షన్ సిస్టమ్ పోతుంది, మళ్ళీ రాచరిక వ్యవస్థ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏన్షియంట్ కల్చర్ ఏది ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. 2080 నుంచి జరగబోతుంది. ఒరిజినల్లో ఉంది, నేను చదివాను. దాదాపు 75% అయిపోయింది, ఇంకా 25% మిగిలి అవ్వాల్సింది. అట్లా ఒకటి ఢిల్లీ పోతుంది. మన ఇండియన్ కదా విల్ బికమ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ విల్ బి బాంబ్డ్ బై చైనా. గుడ్ ఇవన్నీ రాశాడు ఆయన. సైన్స్కి స్పిరిచువల్ సైన్స్కి చాలా తేడా ఉంది. సరే గురుగారు బయలుదేరి కాబట్టి 4 అయింది బయలుదేరు. మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటి? నేను ఆశ్రమానికి వెళ్ళాలి. రేపు ఇట్లా ప్రదర్శనకి వెళ్ళి పైకి వెళ్దామా? రేపు పొద్దున ప్రదర్శన, తర్వాత మళ్ళీ పైకి 4 గంటలు కనుక్కొని మేము ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాం. ప్రోగ్రామ్ మీరు దర్శనకి వెళ్ళి వచ్చండి. మళ్ళీ సనాతన